తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు జరగబోతోంది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు జరపబోతున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ నిర్ణయాలు, పాలనా వ్యూహాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి ప్రధాన అంశాలపై దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని బీసీ వర్గీకరణపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై ఎమ్మెల్యేలకు సమాచారం అందివ్వబోతున్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణ అంశంపై తీసుకోవాల్సిన చర్యలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇక రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ నిర్ణయాలు, పాలనా వ్యూహాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనా వ్యవహారాలపై విపక్షాలు తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ పాలనలో పారదర్శకత అవసరమని నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వాన్ని ఎలా సమర్థించుకోవాలి అన్న దిశగా ఎమ్మెల్యేలకు మార్గనిర్దేశం చేయబోతున్నట్టుగా సమాచారం. ఇక స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ ఉండబోతోంది. పల్లె, పట్టణ స్థాయిలో కాంగ్రెస్ బలపడేందుకు తీసుకోవాల్సిన చర్యలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించబోతున్నారు. పార్టీ గెలుపునకు అవసరమైన చర్యలను అమలు చేయడం కోసం ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా సూచనలు ఇవ్వబోతున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హాజరు కాబోతున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు, పాలనా విధానాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఈ భేటీ కీలకంగా మారబోతోంది. సమావేశం అనంతరం సీఎల్పీ నేతలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.